అంటే ఎవరు కూడా ఎవరికి ప్రజాప్రతినిధులు ఇంతమంది జెడ్పీటీసీలు ఉన్నారు కదా, ఏ మీటింగ్స్ రారు, ఏది చేరటప్పుడు ఎందుకు మాకు ఒక అవకాశం. ఎవరు బీటెక్ రవి గాని తెలుగుదేశం పార్టీ గాని ఎవరు దీనిలను పెద్ద ప్రిస్టేజ్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది అది అబద్ధం. ఒక ఎలక్షన్ వచ్చింది, ఆ అవకాశాన్ని మనము ఇప్పుడు మనం సూపర్ 6 కూడా బాగా అమలు చేశాం. తర్వాత పులిందల్ లాంటి ఊళ్ళల్లో కూడా పరిస్థితి ఎలా ఉంటుంది మనం కంటెస్ట్ చేస్తే అనే ఉద్దేశంతో చేసిందే. మేము ఇప్పుడు అసలు మేము ప్రచారం చేయడంలో కానీ పోను కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా ఇక్కడ గెలవబోతున్నాం అంతే తప్ప ఏందో ఇది ప్రతిష్టాత్మకంగా ప్రిస్టేజీ జెడ్పీటీసీతో స్పాన్ కూడా 9 నెలలే ఉండేది. ఆ విషయాలన్నీ తెలుసు. కానీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. పులివెందుల లాంటి కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఏదన్నా ఈ ఎలక్షన్ వల్ల బలపడుతుందనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి టీడీపీ తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో బలపడేదానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నేను వదిలిపెట్టి తలుచుకోలేదు అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేయమని చెప్పలేదు. నేనంతే తప్పకుండా ఇందాక మీరు అన్నట్టు బీసీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు బాగా ఉన్నారు. అందరి సహకారంతో తప్పకుండా ఎలక్షన్ అయితే గెలవబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఈ ప్రచారానికి రారు, అసెంబ్లీకి ఎట్లాగూ రావట్లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి కూడా ఆయన ఓర్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తాడా రాడా అనేది వాళ్ళ పార్టీ డెసిషన్. దాని గురించి మనం ఏం చెప్పలేము. ఆయన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే, రాకపోయినా అది వాళ్ళ అంతర్గత విషయం, దానికేం కాదు. కానీ ఈ మెయిన్ మేము ఇప్పుడు పల్లెల్లోకి వెళ్తుంటే పిల్లలంతా కూడా మా చుట్టూ చేరి మొత్తం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పడిందని చాలా హ్యాపీగా థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్ అని మా ఇంట వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చే పరిస్థితి అంటే హ్యాపీగా. కాబట్టి ఇవన్నీ చూస్తే తప్పకుండా మేము సక్సెస్ అవుతాము. ఇంకా జగన్మోహన్ రెడ్డి పులివెందుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉండదు అనేది పులివెందుల ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక చిన్న చెరువు విషయంలోనే పెద్దిరెడ్డి రామచంద్రని అడ్డం పెట్టి పులివెందుల ఎంతో మెజారిటీ ఇచ్చిన వాళ్ళని కూడా అతను గెలిపించకుండా చేసినాడు. అతనికి ఎంత ముంచో అతను ఎన్నో ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డిని ఆదరించే వాళ్ళకు కూడా ఒక చిన్న చెరువు విషయంలో కూడా ఆయన వాళ్ళకు న్యాయం చేయలేకపోయినాడు అనేది ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పరిణామాలన్నీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఉపయోగపడతాయి.